కోల్కతా నైట్ రైడర్స్ సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే ఐపీఎల్లో ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టోర్నీ చరిత్రలో ఓపెనర్ గా అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా నిలిచాడు. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ లో రాజస్థాన్ రాయల్స్ జరిగిన మ్యాచ్ లో ఈ చెత్త రికార్డు నమోదైంది. 7 మ్యాచ్లలో 5 ఓటములతో పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న కేకేఆర్ కు రహానే పేలవ ఫామ్ మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ రాజస్థాన్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్య ఛేదనలో కేకేఆర్ ఇన్నింగ్స్ 2వ ఓవర్లోనే రహానే పెవిలియన్ చేరాడు. నాండ్రే బర్గర్ వేసిన బంతిని కట్ చేసేందుకు ప్రయత్నించి అదనపు బౌన్స్ కు అంచనా వేయలేక వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కేవలం 2 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రహానే 0 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇది ఈ సీజన్ లో అతనికి వరుసగా 2వ డకౌట్ కావడం గమనార్హం. ఈ డకౌట్ తో ఐపీఎల్ లో ఓపెనర్ గా రహానే డకౌట్ల సంఖ్య 12కు చేరింది. దీంతో 11 డకౌట్లతో అగ్రస్థానంలో ఉన్న పార్థివ్ పటేల్ ను రహానే అధిగమించాడు. ఈ జాబితాలో శిఖర్ ధావన్, గౌతమ్ గంభీర్, డేవిడ్ వార్నర్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా రహానే వెనుకే ఉన్నారు. ఈ సీజన్ లో రహానే ఇప్పటి వరకు 67, 8, 8, 41, 28, 0 స్కోర్లు నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో కేకేఆర్ ఓపెనర్లు ఇద్దరు డకౌట్ కావడం జట్టు కష్టాలను రెట్టింపు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇది 13వసారి మాత్రమే. 2014లో గౌతమ్ గంభీర్, జాక్వస్ కల్లిస్ తర్వాత కేకేఆర్ కు ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఇదే తొలిసారి.